ఓం నమో నారాయణ. నాయనా వెన్న దొంగ, చిన్ని కృష్ణ, నీ ఎంత టాలెంటెడ్ కాకపోయినా నా రేంజ్కి ఏదో చిన్న బ్రీఫ్ కేస్ కొట్టేశాను. ఇందులో ఉండేదంతా నాకే దక్కేటట్టు చేయి స్వామి, ప్లీజ్ ప్లీజ్. అలాగే భక్త. నువ్వా? కాదు, నా డూప్ని. జరుగు, నేను కూర్చుంటా. ఏరా, గుళ్ళో ఇంత పెద్ద ప్లేస్ ఉండగా కూర్చోడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఇక్కడే కూర్చోవాలా? గుళ్ళో ఇంత చోటున్నా ఆ భూదేవులు శ్రీదేవులు స్వామి గుండెల మీద ఎంత కూర్చున్నారు? అండర్స్టాండింగ్స్. మనము అంతే. నువ్వు దేని మీద కూర్చున్నావో నాకు ఒక్కసారి చూడాలనుంది. ఏంటే నేనేదో ఆర్డిఎక్స్ బాంబు మీద కూర్చొని మాట్లాడతానంటే ఏమో, ఒక్కసారి చూడండి. ఇదిగా నేను ఇక్కడ ముక్కలు ముక్కలుగా పేలిపోయినా పేలిపోతానేమో గానీ ఇక్కడి నుంచి ఇంచైనా కదలను. నాకు ఇక్కడ సమ్మగా ఉంది. నువ్వు ఇలా లేగవలే, నేనే లేపుతాను. ఈ బాడీని ఇక్కడి నుంచి లేపడానికి నీ ఒక్కడి వల్ల కాదు బాబు, నలుగురు కావాలి. సార్, మీ సూట్కేస్ ఇక్కడే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. అరే అడుగురు సార్, సార్ ఆగండి సార్. ఏమండి, మీ సూట్ కేసు అండి. కార్ని ఫాలో. ఈసారి ప్రింట్ చేసిన దొంగ నోట్లు ఒరిజినల్ లా ఉన్నాయా? ఒరిజినల్ కన్నా బ్రహ్మాండంగా ఉన్నాయన్నా. ఏమైందన్నా? మన ప్లాన్ ప్రకారం 12 గంటలకు పేలుతుందా? పేలుతుంది, కానీ గుళ్ళో మాత్రం కాదు. ఏమైంది? ఎవడో పాగలగాడు దాని చేతిలో పెట్టు తిరుగుతున్నాడు. అది ఎప్పుడు పేలుతుందో, ఎక్కడ పేలుతుందో ఎవ్వరికీ తెలీదు. ఏమండి, ఈ కారులో వచ్చిన అతను ఇక్కడికి వచ్చాడా? అవును. పాపం ఈ సూట్ కేసు గుళ్ళో మర్చిపోయారు, ఇది ఆయనకి ఇవ్వండి. మీరు ఆజాద్. రైల్వే స్టేషన్ లో దానికే దేవావుని ఖతం చేశాడు. ఇప్పుడు తెలిస్తే సార్ ఏంటయ్యా, అసలే ప్రాణాలు అరిచేతులు పెట్టుకుంటే ఇది ఎవరిచ్చారు? గుళ్ళో మర్చిపోయారంట కదా, మీకు ఇమ్మన్నాడు. ఎవరు? ఆజాదు. మ్యాన్ హోల్లో పడినట్టయింది. బయటపడే దారే కనిపిస్తంలా. అసలు ఎక్కడికి వచ్చానో, ఏం జరుగుతుందో టైం ఎంతో కూడా అర్థం కావట్లేదు. తొక్కలో చికెన్ కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడి నుంచో ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. నేను చచ్చి 2 ఏళ్ళయింది. నేను చచ్చి సంవత్సరమైంది. ప్రతి సంవత్సరం ఈ అమావాస్య రోజున చంద్రముఖి రావడం, వచ్చి తన ప్రియుడితో డ్యాన్స్ చేయడం, ఆ రాజావారు వచ్చి చంద్రముఖిని బాగా టెంప్ట్ చేసి దొరకకుండా పారిపోవడం, ఆ తరువాత చంద్రముఖి ఎవడు దొరికితే వాడిని నమిలి తిని చంపేయడం మామూలైపోయింది. అయితే ఈసారి మనతో ఆడుకోవడానికి 4గో వాడెవడో వస్తాడన్నమాట. అవును, సీఎం వచ్చే టైం అయింది, బయలుదేరదాం. సీఎం అంటే వైఎస్ఆర్ కాదు, చంద్రముఖి. నరబలికి టైం ఈ అయింది. అమావాస్య రాత్రి చంద్రముఖి మనిషి దొరుకుతాడో లేదు. ఎందుకు దొరకడం? ఇప్పుడు నేను దొరకలా? అమ్మో, బొడ్లోంచి భయం బయటికి తనుకొచ్చేస్తుంది. ఎనకపోయి చిరుక్కుపోయాను. దేవుడా, ఈ ఒక్క రాత్రికి చంద్రముఖిని వేరే లొకేషన్ డైవర్ట్ చేయి స్వామి. వచ్చేసింది చంద్రముఖి. అవునా?
అమ్మాయి వీడు కూడా వచ్చేసాడు. రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర రాజులకే రారాజు శ్రీ 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 చంద్రగిరి మహారాజా వారు వేంచేస్తున్నారహో. చంద్రముఖి వీళ్ళేం చేయాలి? చంపాలి చంపాలి. నన్ను కాదు వీణ్ణి. నువ్వు పోయి పోయి అమ్మో దేనికి చెప్పరా తమ్ముడు? ఈ కొత్త క్యారెక్టర్లు అంతా ఎవరు? మా వాళ్ళే. పెట్టె మోయడానికి వచ్చారా? కాదు, పెట్టె కొట్టేయడంలో సాయం చేయడానికి వచ్చారు. వంటోళ్ళలాగా నలుగురు నంటేసుకొని ఎక్స్ట్రాలు చేయొద్దు. ఎవర్రా వంటాళ్ళు? మీ వెంట రావడానికి వేరే దారి లేక ఈ వేషంలో వచ్చావరా? అయితే మాత్రం మా సాల్ట్ తిని మాకే ద్రోహం చేస్తారా? మీ ఉప్పు తినడం ఏంటి? మీరే మా ఉప్పు తిన్నారు. కరెక్టరా తమ్ముడు, రోజు వంట చేసి పెడుతున్నాగా. అల్లుడు, మనం ఇక్కడ రావడానికి నా సంకల్పం ఈ రెటీలు ఎంత ఈజీగా వచ్చేసారు. క్లైమాక్స్ లో ఫైట్లు చేయాలి కానీ ఎవరో క్వశ్చన్ అడగండి. ఫైట్ చేయండి. నేను చేయమన్నది ఎక్సర్సైజ్ కాదు, ఫైట్. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి రా. నేను కామెడీ హీరోనా యాక్షన్ హీరోనా? కామెడీ ఫేస్ పెట్టుకుని యాక్షన్ హీరో అని ఎలా అనుకోమంటారు కదా? మరి యాక్షన్ హీరోని చుట్టుముట్టినట్టు నన్ను ఎంతమంది చుట్టుముట్టారేంటి? అందుకని అందరూ వెళ్ళిపోవద్దు. ఫైట్ రాని వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఇక్కడ ఉండండి. ఏంట్రా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్. సిగరెట్, దీనికి సిగరెట్ బాగా అలవాటు. అమ్మమ్మమ్మ, నేను వెలిగించిస్తాను. తాగండి. ఓకే బాయ్. చూస్తావేంట్రా? చెయ్యి. సరే ఇక్కడ నుంచి దాటేయాలి, లాభం లేదు. అమ్మో ఇప్పుడు నీ పర్సనాలిటీ వేరు, నా పర్సనాలిటీ వేరు. దేనికైనా సమవుచ్చి ఉండాలి కదా. అవునంటావా కాదంటావా? అమ్మా
నన్ను పైకి లాగరా. నేను లాగను. ఏ వాళ్ళకి నేను ఇక్కడ తెలిసిపోతుంది. తెలిసిపోతే తెలిసిపోయింది, నీకేం కావాలి అది ఇస్తాను. లాగరా. ఇస్తావా? ఇస్తా. ఇగో నాకు నిధులు ఎంత వాటేస్తావు? నీకెంత కావాలి? ఇంత. జాగ్రత్త. ఉండు. ఇదే మీ గేమ్. ఇదిగా మోనా, నాకు కూడా దెబ్బ తగిలింది, కొంచెం కట్టు కట్టు. ఉండు కడతాను. ఆగు. ఇంతకంటే చింపితే సెన్సార్ ఒప్పుకోరు. నీకు కావాల్సింది కట్టే కదా, ఖర్చు తీసుకో. ఖర్చు అయితే నా దగ్గర ఉంది. అయితే మడత పెట్టి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. వెళ్ళు. నువ్వేంటి ఇక్కడ? నేను సేవ్ చేద్దామని వచ్చాను. నా వెనకాల 25 మంది ఉన్నారు. అయినా హీరోయిన్ సేవ్ చేయటం ఏంటి? నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇప్పుడు చూడు. రాయ్ 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 రాయ్. ఇప్పుడు నేను కాళ్ళని గిరగిరా తిప్పుతాను. దుమ్ము లెగుస్తుంది, నువ్వు చేతుతుడు. దుమ్ము రగట్లేదేంటి? టైం పట్టేలా ఉంది, నువ్వు పారిపో. జాగ్రత్త. కాళ్ళు ఇరుక్కుపోయిందేంటి? ఈ అడవి మాదే, ఈ నిధి మాదే. చిరుతా ఆగండి. ఈ నిధి ఇక్కడి నుంచి ఇలాగే తీసుకెళ్తే ఎవరి బుద్ధి ఎప్పుడైనా మారొచ్చు. అందుకని ఎవరి వాటాలు వాళ్ళు ఇక్కడే పంచేసుకుందాం. వాటా వేసేటట్టయితే ఎక్కువ వాటా నాకే వస్తుంది. దేనికి? దేనికంటావేటి? మ్యాప్ వేసింది మా తాత తాంతియ తోపే కాబట్టి. కరెక్ట్. అసలు మ్యాప్ వేయకపోతే ఈ నిధి ఇక్కడ ఉందని ఎలా తెలుసు? అలాగైతే మీ తాత మ్యాప్ వేయడానికి పులి చర్మం తీసుకొచ్చింది మా తాత, అందుకని మాకే ఎక్కువ వస్తుంది. ఏంటి మీరు వాటాలు ఎక్కువ పంచుకుంటే మాకేం మిగులుతుంది? ఖాళీ పెట్టే. అసలు మీ తాత వేసిన మ్యాప్ను 3 ముక్కలు చేసింది మా తాత. అలా చేయకుండా అట్టి పెట్టుకుని ఉంటే మీకేం మిగిలేదంట. కాబట్టి మొత్తం వాటాలు ఎక్కువ వాట మాకే కావాలి. మాకు